హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు గ్యాడ్జెట్స్ వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సూపర్ హీరోస్ ప్రపంచం చాలా అద్భుతమైనది. అది వాళ్ళు యూజ్ చేసే సూపర్ పవర్స్ వల్ల కావచ్చు, లేదా వాళ్ళు యూజ్ చేసే సూపర్ వెపన్స్ వల్ల అయినా కావచ్చు. అండ్ మన రియల్ లైఫ్లో కనుక తీసుకుంటే మనం కూడా అలా చేయొచ్చు. అంటే టెక్నాలజీని యూజ్ చేసుకుని మనం అలా ఖచ్చితంగా చేయొచ్చు. సో ఈరోజు వీడియోలో నేను మీకు అటువంటి గ్యాడ్జెట్స్ని చూపించబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ గ్యాజెట్ నెర్ఫ్ అండ్ స్ట్రైక్ ఎలైట్ టైటన్. ఫ్రెండ్స్, మీరు కనుక మెన్ ఇన్ బ్లాక్ సినిమా చూస్తుంటే అందులో హీరోస్ చిన్న చిన్న వెపన్స్ నుంచి భారీ వెపన్స్ వరకు యూజ్ చేశారు. అండ్ మనం చూడబోయే ఈ గన్ కూడా అదే విధంగా భారీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కనుక ఖైదీ క్లైమాక్స్ సినిమా చూస్తుంటే అందులో హీరో ఒక మిషన్ గన్ తీస్తారు. సో ఇప్పుడు మనం చూసే ఈ నర్ఫ్ గన్ కూడా సేమ్ అదే డిజైన్లో ఉంటుంది. దీని బ్యారెల్ పార్ట్లో కనుక చూసుకుంటే మనకు ఒక పెద్ద రొటేటింగ్ డ్రమ్ ఉంటుంది. అండ్ దీంతో ఈ గన్ బుల్లెట్స్ చాలా ఫాస్ట్గా షూట్అవుట్ చేస్తుంది. ఇంతేకాకుండా దీనిలో బుల్లెట్స్ లోడింగ్ కూడా చాలా ఎక్కువ. మీరు కనుక దీని రైఫిల్ చూస్తేనే అర్థమవుతుంది. ఇందులో మనం చాలా ఎక్కువ బుల్లెట్స్ని లోడ్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మనం లోడ్ చేశాక మనం ఇందులోంచి కంటిన్యూస్గా ఆ బుల్లెట్స్ అనేవి షూట్అవుట్ చేయొచ్చు. అండ్ ఇందులో ఉన్న ఇంకొక థింగ్ ఏంటంటే ఈ బుల్లెట్స్ ఎవరికి హర్ట్ చేయవు, బికాజ్ ఇవి అటువంటి స్పాంజ్ మెటీరియల్స్తో తయారు చేయడం జరిగింది. ఈ గన్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నచ్చుతుంది. అండ్ దీంతో వీళ్ళు ఆడుకోవడమే కాకుండా ఇంట్లో ఒక షో పీస్గా కూడా పెట్టుకోవచ్చు. సెకండ్ గ్యాడ్జెట్ బ్యాట్మ్యాన్ డ్యూయల్ బ్లాక్ నైఫ్. ఫ్రెండ్స్, మీకు ఈ గ్యాడ్జెట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా ఇన్స్పైర్ అవుతుంది బ్యాట్మ్యాన్ మూవీ నుంచి. ఒకనొక టైంలో బ్యాట్మ్యాన్ హీరో రోల్కి చాలామంది ఫ్యాన్స్ ఉండేవారు. అదే ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటికి కూడా ఉంది. అండ్ మీరు కూడా బ్యాట్మ్యాన్ ఇష్టమైతే ఈ గ్యాడ్జెట్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఫ్రెండ్స్, మీరు జనరల్గా నైఫ్ చూసే ఉంటారు. అది సింగిల్ సైడెడ్గా ఉంటుంది. అంటే మీరు ఒక సైడ్తో పట్టుకుని ఇంకొక సైడ్ నుంచి యూజ్ చేస్తారు. కానీ ఈ నైఫ్ చాలా వెరైటీగా ఉంటుంది. ఎందుకు అంటే ఇందులో మీకు డ్యూయల్ బ్లేడ్స్ నైఫ్ ఉంటుంది. అంటే దీని రెండు సైడ్ కూడా బ్లేడ్స్ ఉంటాయి. ఈ బ్లేడ్స్ వీటిని ఇంకా కొత్తగా చేస్తుంది. అండ్ ఇంతేకాకుండా దీని మధ్యలో ఒక బ్యాట్మ్యాన్ షేప్ ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైతే దీని బటన్ ప్రెస్ చేస్తారో అప్పుడు ఈ రెండు బ్లేడ్స్ కూడా ఓపెన్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఈ నైఫ్ని మీరు మీ పర్సనల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాట్మ్యాన్ లవర్స్కి అయితే ఈ గ్యాడ్జెట్ ఖచ్చితంగా చాలా నచ్చుతుంది. థర్డ్ గ్యాడ్జెట్ హైడ్రోబాల్ ఆర్మ్ బ్లాస్టర్. ఫ్రెండ్స్, జనరల్లీ మన సూపర్ హీరోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతిలో చాలా బలం ఉంటుంది అంటారు. ఒకవేళ ఎనిమీస్ కనుక వాళ్ళ ముందుకు వస్తే వాళ్ళు ఈజీగా ఎత్తిపడేస్తారు. కానీ ఫ్రెండ్స్, అలా చేయడం ప్రతి ఒక్కరి వల్ల అవ్వదు. మీరు ఐరన్ మ్యాన్ మూవీలో కనుక చూసుంటే ఐరన్ మ్యాన్ చేతి నుండి డిఫరెంట్ బుల్లెట్స్ ఆర్ వెల్స్ మిసైల్స్ అనేవి వస్తుంటాయి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ గ్యాడ్జెట్ కొంచెం అలానే ఉండబోతుంది. అంత పవర్ఫుల్గా ఉండకపోవచ్చు, కానీ దీంతో మీరు హైడ్రో బాల్స్ ఫైర్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇందులో మీరు చిన్న వాటర్ బాల్స్ చాలా చూడగలుగుతారు. వీటిని ఇందులో ఫిల్ చేసి ట్రిగర్ చేసి షూట్ చేయొచ్చు. అది కూడా చాలా ఫాస్ట్ అండ్ ఫోర్స్గా. సో వాటర్ బాల్స్ కావడం వల్ల దీంతో పిల్లలు చాలా సేఫ్గా కూడా ఉంటారు. ఫోర్త్ గ్యాడ్జెట్ లిటిల్ బిట్స్ డ్రాయిడ్ ఇన్వెంటర్ కిట్. ఫ్రెండ్స్, మీరు చిన్న రోబోట్ టాయ్స్ చూసే ఉంటారు. అండ్ అది కూడా పిల్లలు చాలా ఇష్టపడతారు. కానీ ఫ్రెండ్స్, నార్మల్ టాయ్స్ కన్నా చూసుకుంటే అందులో జస్ట్ నార్మల్గా వాటిని యూజ్ చేస్తూ ఉంటాం. అంతే తప్ప ఆ రోబోట్ టాయ్స్లో ఎటువంటి క్రియేటివిటీ ఏమి ఉండదు. కానీ ఫ్రెండ్స్, మీరు కనుక ఈ గ్యాడ్జెట్ చూసుకుంటే ఇందులో మీకు ఒక మంచి టెక్నాలజీ యొక్క నమూనా స్పెషల్గా పిల్లల కోసం తయారు చేయబడింది. ఈ గ్యాడ్జెట్ వల్ల పిల్లలకి రోబోటిక్స్ మీద అభిరుచి పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఒక ఎలాంటి చిన్న రోబోట్ అంటే ఇది డిఫరెంట్ పార్ట్స్తో వస్తుంది. అండ్ దీన్ని పిల్లలు వాళ్ళకి నచ్చినట్టు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా దీని డిజైన్ కూడా వాళ్ళ ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంతేకాకుండా దీంతోపాటు ఇన్స్టాలేషన్ గైడ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీని హెల్ప్తో వాళ్ళు ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఈ రోబోట్ని డిజైన్ చేసిన తర్వాత చాలా బాగా యూజ్ చేసుకోగలుగుతారు. ఇక్కడ మీకు ఓపెన్ సోర్స్ కోడ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. సో దట్ మీరు ఈ రోబోట్ని మీకు కావాల్సినట్టుగా కూడా డిజైన్ ఆర్ ప్రోగ్రామ్ కూడా చేసుకోవచ్చు. ఇది మీ పిల్లలకి ఒక మంచి ఆప్షన్. ఐరన్ మ్యాన్ మ్యాగ్నెటిక్ ఫ్లోటింగ్. ఫ్రెండ్స్, ఐరన్ మ్యాన్ మూవీ ఇంకా టోనీ స్టార్ యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ ఎప్పటికీ ఎక్కువే. ప్రస్తుతం అవెంజర్ సిరీస్లో ఆయన లేకపోయినప్పటికీ కూడా అందరం అతన్ని మిస్ అవుతుంటాం. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఐరన్ మ్యాన్ ఫ్యాన్ అయితే కనుక మీ ఇంట్లో కూడా ఐరన్ మ్యాన్ని రిప్రజెంట్ చేసేలాగా ఏదో ఒకటి పెట్టుకోవాలనుకుంటే కనుక ఎగ్జాక్ట్గా టోనీ స్టార్క్లో ఉండే ఈ గ్యాడ్జెట్ని మీరు పెట్టుకోవచ్చు. చిన్న ఐరన్ మ్యాన్ గ్యాడ్జెట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ ఈ గ్యాడ్జెట్ కూడా కొంచెం అలానే ఉంటుంది. ఒక రకమైన మ్యాగ్నెటిక్ ఐరన్ మ్యాన్ సూట్ ఒక మ్యాగ్నెటిక్ ప్యాడ్ మీద ఫ్లోట్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ఒకసారి దీన్ని బ్యాలెన్స్ చేశాక ఈ ఐరన్ మ్యాన్ సూట్ ఎయిర్లో ఉంటుంది.
ఇది చూడటానికి మ్యాజిక్లా ఉంటుంది కానీ యాక్చువల్గా ఇది మ్యాగ్నెటిక్ పవర్ వల్ల గాల్లో ఫ్లోట్ అవుతుంది అండ్ అదేవిధంగా మనకి ఇది రొటేట్ కూడా అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మీ ఐరన్ మ్యాన్ మెమరీస్ని ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మీ ఇంట్లో టేబుల్ మీద ఒక షో పీస్గా కూడా చాలా బాగుంటుంది. మీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా దీన్ని చూసి ఎక్కడ కొన్నారు అని తప్పకుండా అడుగుతారు. నెక్స్ట్ గ్యాజెట్ గ్రూట్ టాయ్. ఫ్రెండ్స్, గార్డియన్ ఆఫ్ గెలాక్సీ సిరీస్లో గ్రూట్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అందరూ అతను మాట్లాడే స్టైల్ లేదా ఆ గ్రూట్ స్టైల్ని చాలా మిస్ అవుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ఒక గ్రూట్ లాంటిది డెకరేట్ చేసుకోవాలి అంటే గనక ఈ గ్యాడ్జెట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఒక టాయ్ రోబోట్. చూడడానికి ఎగ్జాక్ట్గా గ్రూట్లా ఉంటుంది అండ్ ఇక్కడ మీకు చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇది మ్యూజిక్ ప్లే చేస్తే దానికి సింక్ అయ్యేలా డ్యాన్స్ చేస్తుంది. ఇది చూడడానికి చాలా సరదాగా ఉంటుంది అండ్ పిల్లలకు చూడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇది మీ టేబుల్ మీద ఒక పర్ఫెక్ట్ షో పీస్. లాస్ట్ అండ్ ఫైనల్ గ్యాడ్జెట్ స్టార్ వార్స్ యానిమాట్రానిక్స్. ఫ్రెండ్స్, ఒకసారి కొన్ని వాటికి వాటి అందమే వాటి గుర్తింపు తీసుకొస్తుంది. ఆ మాటకి ప్రూఫే ఈ గ్యాడ్జెట్. ఫ్రెండ్స్, మీరు కనుక స్టార్ వార్స్ ఫ్యాన్ అయితే అప్పుడు ఈ గ్యాడ్జెట్ని మీరు ట్రై చేయొచ్చు. ఈ క్యూట్ రోబోట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ గ్యాడ్జెట్లో మీకు చూడడానికి ఒక చైల్డ్ రోబోట్ టైప్లా ఉంటుంది. ఇది మెయిన్గా క్యూట్నెస్కి ఫేమస్. దీని బాడీ మీద మోషన్ సెన్సర్స్ ఉంటాయి. సో దీన్ని మీరు ఎలా ట్రీట్ చేస్తే ఇది అలా రియాక్ట్ అవుతుంది. దీనితో మీకు ఒక చిన్న పిల్లల ఫీలింగ్ వస్తుంది. ఈ గ్యాడ్జెట్ సైజ్లో చిన్నది అయినప్పటికీ క్యూట్నెస్తో ఇది అందరినీ ఆకట్టుకుంటుంది. సో ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు వీడియోలోని గ్యాడ్జెట్స్. మీకు గనక ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ సూపర్ హీరో గ్యాడ్జెట్స్ గురించి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.